లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నరేష్ అండి. అయితే మేము పక్కన షాపులు అయితే ఇప్పుడు మేము అక్కడ కూర్చొని 3:30 దాకా మాతో మాట్లాడింది. 3:30 దాకా మాట్లాడిన మనిషి అయితే పాప ఏడిచింది, పాప అరుతుందని మేము వెళ్ళినాం, చికాకు చేస్తుందని. ఎందుకు అరుతున్నామని మేము వెళ్తే అయితే ఇక ఆ పాప ఎందుకు అరిచినవని మేము వచ్చి అడిగినాం పాపని. డాడీ కరెంటు పట్టింది అని అన్నది. అయితే మేము సందుకు వెళ్ళినాం, వెనకేమన్నా మెయిన్లు ఏమన్నా ఉంటే పట్టిందేమోనని. కరెంట్ అంటే ఇక అర్థమైందిగా మనకి, మెయిన్ ఏమనంటే పట్టిందని మేము పోయినాం. పోతే వెనక పోతే లేడు, ఇటు పోతే లేడు, లోన పోతే పండుకొని ఉన్నాడు. అకస్మాత్తుగా వేటరు సంకలోనే ఉంది. అయితే మేము పోయి టచ్ చేసినాం, కరెంట్ ఉందా లేదా అని. కరెంట్ ఉంది. మా పక్కన ఆయనకి అప్పారావు గారికి అనేటానికి కరెంట్ తగిలితే మా కాడ పని చేసే గుమ్మస్తా సూపర్ బస్తా పెట్టి వేటర్ పెట్టి వైర్ పెట్టి గుంజినాక ఆయన తీసుకొని బయటకు వచ్చినాం, లోపలికి ఆ పెద్ద గదిలోకి తీసుకొచ్చినాం. ఈ పక్కన వాళ్ళందరూ సాయం చేశారు, తల సాయం చేశారు. చేతులు రుద్దుడు, కాలు రుద్దుడు, గుండెల మీద అదురు పెట్టుడు అన్నీ చేశారండి. అయితే కొద్దిగంతా ఒక 1% అన్నాడు ఒకేసారి. అన్న తలికి అప్పుడే అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చిన వెంటనే ఇక్కడే ప్రాణం పోయింది అన్నారని, వద్దులే కండి తీసపోదాం పాండి అని అంబులెన్స్లో తీసుకుపోయినాం. హాస్పిటల్ తరలించిన తర్వాతకి అక్కడ పోయినాక డాక్టర్ గారు ఈసీజీ అన్నీ చేసినాక అన్ని ట్రీట్మెంట్ చేసినాక చనిపోయింది అని చెప్పారు, నిర్ధారించారు. ఫోన్ వచ్చిందంట అండి. ఎప్పుడు ఫోన్ జేబులో పెట్టుకోడు, బల్ల మీద కౌంటర్ కాడ పెట్టిపోతారు సెల్లు. ఆ టైంకి ఏందో ఫోన్ వచ్చిందంట. ఆ ఫోన్ వచ్చిన వెంటనే అది ఫోన్ వల్ల ఇప్పుడు ఫోన్ మాట్లాడుకొని ఫోన్ వల్ల సంఖలో పెట్టుకున్నాలా ఇస్త్రీ పడేసిందండి మనిషిని. ఇస్త్రీ పడేయడం వల్ల ఇక కరెక్ట్గా జరిగింది 3:59 నిమిషాలు, 3:50 నిమిషాలు జరిగింది. 3:53 అంకలో పెట్టుకోలేదండి, ఆయన పెట్టుకోలేదు. అది ఏంటంటే షాక్ తగిలింది ఆయనకి. షాక్ తగలడం వల్ల ఇస్త్రీ పడేసింది మనిషిని ఇస్త్రీ పడేయడం వల్ల మనిషిని ఇస్త్రీ పడేయడం వల్ల మలుచుకొని పడిపోయింది ఆయన. ఆ చేతులు ఇట్టే ఉన్నాయి, ఇట్నే పెట్టుకుని ఉండండి చేతులు. వచ్చింది కాకినాడ రాజమండ్రి దగ్గర అండి. వీళ్ళు బతుకు తీరు కోసం ఇక్కడికి వచ్చారు. అయితే వాళ్ళ నాన్నగారు ఇప్పుడు మామగారు అనేటాయన గాంధీ చౌక్లో ఉల్లిగడ్డల కొబ్బరికాయల షాపు. వాళ్ళ మామగారు అనే తలకే ఈయన అనేది అల్లుడిని చారదీసి వాళ్ళ మామగారు ఒక షాప్ అనేది ఇప్పించండి ఇక్కడ బతుకు తీరు కోసం. పిల్లలు ఇద్దరండి, 4 సంవత్సరాల పాప ఒక 9 సంవత్సరాల అమ్మాయి ఒకటి. ఏంటంటే మరి మీ ఏమైనా గవర్నమెంట్ ఏమైనా సాయం చేయాలనుకోండి, సాయం చేయండి ఆ పిల్లలకి, ఇద్దరు పిల్లలకి. హీటరు సంకలో పెట్టుకొని ఫోన్ మాట్లాడుతూ లెగ్ అందులో పెట్టాడంట సార్. షాక్ కి గురయ్యి కింద పడిపోయి తను మాట్లాడడం కూడా అందరితోటి మందలిస్తూ మాట్లాడుతూనే ఉంటాడు, మంచిగా ఉంటాడు, అందరితోటి చాలా సరదాగా మాట్లాడతాడు, ఎవరిని కోపగించుకోడు, చాలా మంచి కొడుతాడు. ఆ టైంలో ఎవరున్నారో కరెంటు బాడీ షాట్ రాకూడదు కానీ వచ్చింది టైం బాగాలేక. అట్లా రావడం వల్ల ఎమ్మటి వాళ్ళ అమ్మాయి ఇంకా డాడీ అని ఇంకా పట్టుకోలే. పక్కన వాళ్ళని అంకుల్ మా డాడీ కింద పడ్డాడని చెప్పడం వల్ల పక్కన వాళ్ళు వచ్చారు. నేను కూడా పక్కనే షాపు, మాది ఎలక్ట్రికల్ షాపు. ఆ అమ్మాయి కూడా మంచిగా ఉంటుంది, చాలా వేరే షాప్ కాడు ఉంది. వాళ్ళు కొత్తగా ఓపెనింగ్ చేశారు షాపు, మొన్ననే పెట్టారు, 20 రోజులు అయింది కొత్త షాప్ పెట్టారు. పిలవడం వల్ల ఇక పక్కన వాళ్ళు ఊరికి పోయారు, తీసుకొచ్చారు. కాదు చాలా చిన్న పిల్లగాళ్ళు కదా అండి, 2 ఆడపిల్లగాళ్ళు. ఆ అమ్మాయి కూడా పక్కన ఉంది. పోయి పక్కన అంకుల్ మా డాడీ కింద పడాడు, కరెంట్ తగిలింది అని ఎమ్మటే పోయి పక్కన వాళ్ళు చెప్తే వాళ్ళు వచ్చి తీసుకొచ్చారు. మొన్ననే వాళ్ళ మామ వాళ్ళే కొద్దిగా వాళ్ళ మామయ్య అని ఇంకో అమ్మాయికి బాగా ఆపరేషన్ అయింది. ఆపరేషన్ కాబట్టి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇంకో కొట్టు పెట్టించిండు, మీరు ఇట్లయితే గెలవలేరు, ఇంకో కొట్టు పెట్టుకొని చెరొక కొట్టు అని ఇంకో మొన్ననే గాంధీ చౌక్లో కొబ్బరికాయల కొట్టు పెట్టి